వెల్కమ్ టు ఇష్టమైన వంట ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేనేం చేస్తున్నానంటే బ్రెడ్ టోస్ట్ చేస్తున్నాను. బ్రెడ్ టోస్ట్ విత్ స్క్రంబుల్డ్ ఎగ్. దీనికి కోసం అనేసి బటర్ తీసుకుంటున్నాను. బటర్ ఏది చేసినా మీరు బటర్తోనే చేసుకోండి, ఎందుకంటే అండ్ ఐరన్ ప్యానే వాడుతున్నాను. కొంచెం హెల్తీగా అల్యూమినియం వాడకండి. ప్లస్ బ్రౌన్ బ్రెడ్, ఇది వచ్చేసి బ్రౌన్ బ్రెడ్. సో బ్రౌన్ హెల్త్కి మంచిది, బ్రౌన్ బ్రెడ్డే తీసుకోండి. సో ఇలా 4 స్లైసెస్ బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. అండ్ కొంచెం బటర్ తీసుకొని ఇలా సాటెడ్ చేసుకున్నట్టు కొంచెం రాసుకొని ఉన్న స్లైసెస్ మొత్తం పెట్టుకొని మళ్ళీ పైన కూడా కొంచెం బటర్ రాసుకోండి, ఎందుకంటే తిప్పినప్పుడు కూడా మనకి కొంచెం ఇది అవుతుంది. సో ఇలా కొంచెం పైన కూడా రాసుకుంటే తిప్పినప్పుడు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో అవుతుంది. మనం జస్ట్ ఇలా బ్రెడ్ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఓన్లీ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు, టోస్టెడ్ బ్రెడ్. సో కొంచెం బ్రౌన్ కలర్ అలా టోస్ట్ అయ్యాక తీసేసి మనము ఇంకొక సైడ్ కూడా అట్లనే సేమ్ కాల్చుకోవాలి. కొంచెం బ్రౌన్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం తీసేసుకోవచ్చు. మొత్తం ఇంకా అన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం అదే ప్యాన్లో కొంచెం బటర్ వేసి స్క్రంబుల్డ్ ఎగ్ చేసేద్దాము. కొంచెం అంటే కొంచెమే సరిపోతుంది. సో నేను ఎగ్స్ ఒక 4 ఎగ్స్ చేస్తున్నాను, ఎందుకంటే ఇద్దరికి ఇది. సో ఇలా మనం 4 ఎగ్స్ కొట్టేసి పోసేసుకోవాలి. సో కొంచెం మొత్తం స్క్రంబుల్డ్ ఎగ్స్ అంటే ఎక్కువ మిక్సప్ చేయకుండా సింపుల్గా మిక్సప్ చేయడం అన్నమాట. మనం స్ట్రీట్ స్టైల్లో అనుకోవచ్చు ఇది. ఇలా కూడా బయట కూడా లైక్ రెస్టారెంట్ స్టైల్స్ కానీ పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో ఇలానే చేసుకుంటారు. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. అండ్ డైట్కి మాత్రం పక్కా మంచి రెసిపీ ఇది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సో కొంచెం ఆరిగానో వేసుకోండి. మీ దగ్గర పెప్పర్ పౌడర్ ఉన్న పెప్పర్ పౌడర్ వేసుకోండి. ఆరిగానో ఉంటే ఇది ఆరిగానో ఇలా దొరుకుతుంది. కియా ఆరిగానో నేను తీసుకున్నది. మీకు కావాలంటే మాత్రం ఈ కంపెనీ మంచిగా ఉంటుంది, ట్రై చేయండి. అండ్ కొన్ని చిల్లీ ఫ్లేక్స్, సేమ్ ఆరిగానో కంపెనీ ఏదో ఇది కూడా అదే చిల్లీ ఫ్లేక్స్ తీసుకుంటున్నాను. నేను గార్లిక్ బటర్ తీసుకున్నాను కాబట్టి మీరు పెప్పర్ అన్నా వేసుకోవచ్చు. సాల్ట్ అయితే వేసుకోవట్లేదు గార్లిక్ బటర్ తీసుకున్నందుకు. చూడండి ఇంత పించ్ అవాయిడ్ చేస్తే బెటరే, ఆ పించ్ కూడా. సో ఇక్కడికి ఇది అయిపోయినట్టే. సో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది స్క్రాంబుల్డ్ ఎగ్. సో ఇలా మనం బ్రౌన్ బ్రెడ్ తీసుకొని చేసిన స్క్రంబుల్డ్ ఎగ్ ఉంది కదా, స్క్రంబుల్డ్ ఎగ్ ఇలా ప్లేస్ చేసేసుకొని శాండ్విచ్ లాగా తినేస్తే సరిపోతుంది. మంచి అసలు ఒకటి తిన్నామంటే ఫుల్ టమ్మీ ఫుల్ అవుతుంది. మీరు లేదు అంటే సపరేట్గా కూడా బ్రెడ్ సపరేట్గా అండ్ ఇలా బ్రెడ్ సపరేట్ అండ్ ఎగ్ సపరేట్గా కూడా చేసుకొని
తినేయచ్చు. అండ్ మీకు ఈ రెసిపీస్ ఎలా నచ్చుతున్నాయా లేదా అనేది మాత్రం కంపల్సరీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇట్లా చేసుకుంటే మాత్రం సూపర్ హెల్తీ. ఇది ఇంకా బ్రేక్ఫాస్ట్ మీరు డైలీ తినచ్చు, లేకపోతే వీక్లీ ట్వైస్ తినచ్చు, అది మీ ఇష్టము. సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాంటి చాలా హెల్దీ అండ్ మోటివేట్ రెసిపీస్ తీసుకొస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఇష్టమైన వంట ఛానల్. మార్నింగ్ డ్రింక్ వచ్చేసి ఇది ఏ డే అయినా మీరు ఇలా చేసేసుకోండి. బాయిలింగ్ వాటర్ పెట్టేసి 4 దాల్చిన చెక్క ఉంటాయి కదా, అవి వేసేసుకొని బాయిల్ అయినాక వాటర్ తాగేసేయాలి. ఇది మార్నింగ్ డ్రింక్. సో అయ్యాక ఇది బాయిల్ అయ్యాక బంద్ చేయండి, ఈ కలర్ వచ్చేస్తుంది. సో ఇలా మొత్తం అయ్యాక మనం ఒక కప్ తీసేసుకొని కప్లో పోసుకొని మార్నింగ్ డ్రింక్ తాగేస్తే బెస్ట్ అనమాట. సో ఇలా చేసేయండి.